పండు మనము ఇవన్నీ క్యాప్సికమ్ వండేస్తామా ఇప్పుడు? ఇవన్నీ వండేడు. ఎలా చేస్తావు ఇవన్నీ? కడిగేసి సాల్ట్ మరేసావా? సాల్ట్ వేసే కడిగేసావా? నేను అప్పుడు హాయ్ గుడ్ మార్నింగ్. నేను నా చిన్నప్పుడు క్యాప్సికమ్, చిన్నప్పుడు కాదు బాగా తెలుసు, క్యాప్సికమ్ ఇది ఎవరు తింటారు, ఎవరు తింటారు అనుకున్నాను తెలుసా. పెద్దింటోళ్ళే కాదండి, ఇంత పెద్ద మిరపకాయలు తింటారు, బహుశా మేము కొనుక్కొని తినలేమేమో అని నేనైతే చాలా బాధపడేదాన్ని. అయితే నాకు కూడా అనిపించేది ఏదో ఒక రోజు కంపల్సరీ వీటిని తినాలి, పెద్ద మిరపకాయలు నేను కూడా వండుకొని తినాలి అని అనుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ప్రతిరోజు క్యాప్సికమే, కిలో 45-30 రూపాయలు. ఇది ఆరోగ్యానికి మంచిదే అన్నారు, బట్ దీంట్లో ఏ పోషకాలు ఉంటాయో నాకు తెలియదు. కానీ పెద్దింటి వాళ్ళు తెలియదు, నేను తింటున్నాను. నిజం, క్యాప్సికమ్ అన్న నేను కూడా కట్ చేయగలను కదా, ఇది ఈజీగా రియల్లీ నేను కూడా కట్ చేయగలను. ఎంత అంటే క్యాప్సికమ్ కట్ చేయాలి, బట్ కాకపోతే ఆ లోపల ఉన్నది తీసేయాలి. తీసేస్తాను, మిరపకాయలాగా ఉన్నది తీసేస్తాను. ఇంకా డొల్ల మొత్తం లోపల డొల్ల ఏం లేదు, లోపల అసలు ఖాళీగా ఉంది. ఇటు ఉన్నాను చూస్తాను, చాలా ఖాళీగా ఉన్నాయి. ఇదిగో అమ్మో పచ్చిమిర్చిలాగే బాగుంటుంది. 3 ఇదా మనం పడుకుడిపోవచ్చు ఇందులోన తెలుసా. ఇలా చేసిన తర్వాత నేను కట్ చేస్తాను, సరేనా? చాలా బాగున్నాయి. నేను కట్ చేస్తాను నాన్న, నేను కట్ చేస్తాను నాన్న. ఇది కాదు, ఇదే బడా పన్ను. ఈరోజు మా కూర ఏంటో మీకు తెలిసిపోయింది, నాకు తెలుసు, నేను చెప్పను. పెద్ద మిరపకాయలు మా కూర. ఇందా అందులో ఉన్నది తీసేసాము, తీసేస్తే బాగుంటుంది. తీయకపోతే ఏటవుతుంది పండు? ఎందుకు తీయకుంటుంది?